నమస్తే ప్రజలారా అందరికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గురించి, బీసీలకు రావాల్సినటువంటి హక్కుల గురించి, బీసీలకు రావాల్సినటువంటి వాటా గురించి, బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం గురించి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీసీ ప్రజలకు పార్టీలు ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నాయి, రాజకీయ నాయకులు బీసీలని ఏ రకంగా వాడుకుంటా ఉన్నారు, ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు ఎటువంటి మాయ మాటలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగి ఇప్పటికీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి కేంద్రానికి అసెంబ్లీ ద్వారా ఆమోదం పంపించినా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించట్లేదు, పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఒక చర్చ ఎందుకు జరగట్లేదు, అంత రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అనవసరమైన చర్చలు, ఇద్దరిని ఒకరొకరు తిట్టుకోవడాలు, ఒకరినొకరు విమర్శలు చేసుకోవడాలు, ఒక పార్టీ పైన ఒక పార్టీ గొప్పలు చెప్పుకోవడాలు, ఇవన్నీ జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో మా బీసీ ప్రజల గురించి, మా బీసీల ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల గురించి, మా బీసీ ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి ఎందుకు చర్చ జరగట్లేదు? అంటే బీసీలు అంటే అంత చులకన మీకు? బీసీ ప్రజలు లేదే ఇవాళ ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు రాష్ట్రానికి ఒక వెన్నెముక్క లాంటి వారు. అటువంటి బీసీ ప్రజలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా మొత్తం మోసం చేస్తున్నటువంటి పరిస్థితి బీసీ సమాజం గ్రహించాలి. బీసీ సోదరులు మేల్కోవాలి. ఇవాళ మనకు జరుగుతున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని మనము ఎడగొడిపి, దీన్ని పూర్తి స్థాయిలో కూడా మనము ఎడగొడిపి అందరం కూడా ముందుకు పోవాలి. దీనిపైన మనం ఒక పోరాటం చేయాలి. మనకు రావాల్సినటువంటి హక్కులని మనం సాధించుకోవాలి. పార్లమెంట్లో ఏం జరిగింది, అసలు బీసీలకు రావాల్సినటువంటి వాటా ఎప్పుడు ఇస్తారు, దీని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరులు, వీడియో చూసినటువంటి మిత్రులు అందరూ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాలు చాలా వేడిగా జరిగినాయి. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒకరి పార్టీ పైన ఒకరు గొప్పలు చెప్పుకోవడం, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. కానీ మన బీసీ ప్రజల గురించి, మన బీసీ బిడ్డల గురించి, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, మన ఎండిపోతున్నటువంటి మన డొక్కల గురించి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. బీసీల గురించి మాట రాలేదు. బీసీల గురించి ఒక ఊసెత్తే ప్రయత్నం కూడా పార్లమెంట్లో ఎవరు చేయలేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. బీసీ ప్రజలే మెజారిటీగా ఉన్నారు. అన్ని కులాల్లో కూడా బీసీ ప్రజలే మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా మనకు రావాల్సినటువంటి హక్కులని మనకి ఇవ్వకుండా మన నోటికాడి బుక్కని లాక్కొని తింటా ఉన్నారు. మన నోటికాడి బుక్కని లాక్కొని తింటే మనం ఎట్లా ఊరుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు పోయారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ పైన ఎందుకు అక్కడ ఒక చర్చ పెట్టట్లేదు? ప్రభుత్వం పైన ఎందుకు ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్లు చేస్తాం, బీసీలకు వాటా ఇస్తాము, వాళ్ళకు అసెంబ్లీలో స్థానాలు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అక్కడ పార్లమెంటుకు పోయి అక్కడ మాత్రం సైలెంట్ గా ఉంటా ఉన్నారు. కాకపోతే వీళ్ళు మాట్లాడాల్సింది, వీళ్ళు కొట్లాడాల్సింది పార్లమెంట్ లో కొట్లాడాలి. వీళ్ళు కొట్లాడాలన్నా, వీళ్ళు కొట్లాడి తెచ్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా పార్లమెంట్ లో చేసే ప్రయత్నం చేయాలి. పక్కనున్నటువంటి తమిళనాడులో బీసీలకు న్యాయం జరిగింది. వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి వచ్చింది. 42% రిజర్వేషన్ అయ్యింది. మరి మన రాష్ట్రంలో ఎందుకు కావట్లేదు? మనకెందుకు అన్యాయం జరుగుతుంది అంటే మనం ఒక పోరాటం చేయాలి. మనం అందరం కూడా మేలుకోవాలి. మనం అందరం కూడా ఏకతాటిగా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే బీసీ ప్రజలు చైతన్యవంతం అవుతారో, ఎప్పుడైతే బీసీ ప్రజలు తిరుగుబాటు చూపెడతారో అప్పుడే మన వాటా వస్తుంది. మనం ఈ రోజు చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు, చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు తెలివి లేదంట, బీసీలకు ఏం తెలియదట, బీసీ ప్రజలు రాజకీయాలు చేయొద్దట, బీసీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వరట, బీసీ ప్రజలని ఎక్కడికి కూడా రానియరట. ఉద్యోగాలలో వాళ్ళే ఉంటా ఉన్నారు, విద్యలో వాళ్ళే ఉంటా ఉన్నారు, ప్రతిదీ కూడా వాళ్ళకే వస్తూ ఉంది. ఏ దాంట్లో చూసినా కూడా వాళ్ళే ఉన్నారు. కానీ మన బీసీ ప్రజలు లేరు. మన బీసీ ప్రజలు, మన బీసీ బిడ్డలు ఇవాళ ఎంత దారుణమైనటువంటి రీతిలో అన్యాయంగా మొత్తం కూడా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి. ఈడబ్ల్యూసీ కోటా ఏదైతే ఉందో ఆ ఈడబ్ల్యూసీ కోటా ద్వారా ఒక రెడ్డిలు కానీ ఇంకా వేరే వ్యక్తులు కానీ ఒక 400 మార్కులు వస్తే వాళ్ళ విద్యార్థులకు బీసీ బిడ్డలకు న్యాయం చేసి మరి వాళ్ళకు 400 మార్కులు వస్తే ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మన బీసీ బిడ్డలకు, మన చాకలి బిడ్డలకు, మన మంగలి బిడ్డలకు, మన యాదవ్ బిడ్డలకు, మన ముదిరాజ్ బిడ్డలకు, మన బీసీ సోదరులందరికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల బిడ్డలకు కూడా 500 మార్కులు వచ్చినా కూడా ఇవాళ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది.
బాగుపడుతుంది, ఒక కుటుంబం బతుకు మారుతుంది, ఒక కుటుంబం ముందుకు వెళ్తుంది. మరి అటువంటి పరిస్థితిలో ఇవాళ మనకు న్యాయం జరగట్లేదు, మన వాటా మనకు రావట్లేదు. మనం మొత్తం కూడా అంటే అన్ని మన వాటా మొత్తం కూడా వాళ్ళు తినుకుంటా మనకు రావాల్సినటువంటి ప్రతిది కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మన పైన వాళ్ళు రాజ్యం ఏలుస్తూ ఉన్నారు, మనల్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ సమాజం దీన్ని గమనించాలి, బీసీ సమాజం దీన్ని గ్రహించాలి. బీసీ సోదరులందరూ కూడా ఇప్పటికైనా చైతన్యవంతం కావాలి. నా ప్రశ్న ఒకటే, రాజకీయ పార్టీలని అవమానించడం కాదు, కులాలను అవమానించడం కాదు, లేకపోతే ఇంకోరిని అవమానించడం కాదు. మా వాటా మాకు ఎప్పుడు ఇస్తారు, మా వాటా మాకు ఎప్పుడు కల్పిస్తారు, మా హక్కులని మాకు ఎప్పుడు ఇస్తారు? ఇవాళ మా కడుపు మండుతా ఉంది, మా ఆకలి మరుగుతా ఉంది. ఇంకా ఎన్నిసార్లు ప్రశ్నించాలి, ఎన్ని రోజులుగా ప్రశ్నించాలి, ఎన్ని పోరాటాలు చేయాలి? మరి మా బీసీ బిడ్డల గురించి ఇంత చేస్తున్నప్పటికీ కూడా మీకు కనీసం కనికరం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రాజకీయ నాయకులందరూ కూడా ఎన్నికలు వస్తే ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఓట్లని వేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన బీసీ బిడ్డలని, బీసీ తల్లులని, బీసీ ఉద్యోగులని, బీసీ రైతులని అందరినీ కూడా చైతన్యవంతం చేసి వాళ్ళ దగ్గర మాయమాటలు చెప్పి అనేకమైనటువంటి ఊసర వెళ్ళి రంగులు ఏ రకంగా అయితే మారుస్తుందో, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు మన బీసీ ప్రజల దగ్గరికి వచ్చి ఆ రకంగా రంగులు మార్చి ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని బీసీ సమాజం గమనించాలి. మనమే మెజారిటీ ఉన్నాం, మనం అధికారంలో ఉండాలి, మనదే అధికారం ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా రానివ్వట్లేదు. మనం అధికారం చెలాయించొద్దట, పదవులు అనుభవించొద్దట, విద్యలో ముందుకెళ్ళొద్దట, ఉద్యోగాలు మనకు రావద్దట, అన్ని వాళ్ళ బిడ్డలకే రావాలట, వాళ్ళ కొడుకులకే రావాలన్నట. మరి మన బీసీ బిడ్డలు ఏం కావాలి, మన బీసీ అక్క జిల్లాలు ఏం కావాలి, బీసీ అన్నదమ్ములు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే అవుతుంది. బీసీ ప్రజలంతా కూడా ఇవాళ 42% రిజర్వేషన్ మాకు ఎప్పుడు ఇస్తారు, మా హక్కులు ఎప్పుడు ఇస్తారు, మా ఆత్మ గౌరవాన్ని సంపుకొని మేము మీ కింద ఎట్లా బతకాలి, మా వాటా మాకు ఇస్తే మేము బాగుపడతాం, మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో అంత చర్చలు జరిగితే అన్ని పార్టీలపై విమర్శలు చేసుకొని ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు గొప్పలు చెప్పుకోవడం కాకుండా మా బీసీ ప్రజల గురించి ఆలోచన చేయాలి, మా బీసీ ప్రజల గురించి చర్చ జరగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఒక జీవో 9 విడుదల చేసి ఆమోదం తెలిపి ఆ పార్లమెంటుకు పంపిస్తే మరి దీనిపైన ఎందుకు మొద్దు నిద్ర పోతా ఉన్నారు? ఎందుకు మా బీసీలను పట్టించుకోవట్లేదు? మా జనాభా ఎక్కువగా ఉన్నది, మా కడుపులు గాలుతా ఉన్నాయి, మా బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, మా బిడ్డలు మోసపోతా ఉన్నారు. ఒక ఉద్యోగం రావడం అంటే ఒక పెద్ద కళ. చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ప్రతిదీ కూడా కష్టపడి అక్కడి వరకు వచ్చినటువంటి బిడ్డలకు అక్కడ 400 మార్కులు వచ్చినటువంటి రెడ్డిలకు ఏ రకంగా ఉద్యోగం ఇస్తారు? మా బిడ్డలకు 500 మార్కులు వస్తే ఏ రకంగా ఉద్యోగం ఇవ్వరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి బీసీ ప్రజలు ఆలోచన చేయాలి, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గమనించాలి, ఒక పోరాటం చేయాలి. ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో, ఎప్పుడైతే మనం తిరుగుబడతామో అప్పుడే మన వాట మనకు వస్తుంది, అప్పుడే మన స్వాతంత్రం మనకు వస్తుంది. ఇవాళ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, బీసీ సోదరులకు చెప్తా ఉన్నాను, బీసీ రైతులకు, మహిళలకు, యువకులకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీరు ఆలోచన చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు నిజాయితీగా ఓట్లు వేయండి. మన బీసీ ప్రజలని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. బీసీలని మనం కూర్చోబెడితే మనం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు, మన వాటా మనకు వస్తుంది. మనమే మెజారిటీ పీపుల్ ఉన్నాం, మనం ఓట్లు వేసుకున్నా మనదే అధికారం అవుతుంది. ఆలోచన చేయండి. ఎవరికో రెడ్డిలకు, ఎవరికో ఇంకోరికో మీరు ఆశపడి 200 బీరుకో ఒక బిర్యానీ పొట్లంకో ఆశపడి ఓట్లు వేస్తే మన జీవితాలు నాశనం అవుతాయి. మన పిల్లల భవిష్యత్తుని మనము తాకట్టు పెట్టినటువంటి వాళ్ళం అవుతాం. ఇవాళ మీరు పిల్లలను చదివించుకుంటా ఉన్నారు, లక్షల రూపాయలు పెట్టి చదివిస్తా ఉన్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మన రిజర్వేషన్లు మనకు రావాలి. ఇది గమనించాలి ప్రజలు. మీరు 200 బిల్లు తీసుకొని, 300 బిల్లు తీసుకొని, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే మీ పిల్లలకు మీరు కొన్ని లక్షలు పెట్టి చదివించినా కూడా తర్వాత ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. తర్వాత వాళ్ళు వచ్చి అమ్మ నాకు 500 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాలేదు, అవతల పిల్లగానికి 400 వచ్చినా కూడా ఉద్యోగం ఇచ్చిరమ్మా అని చెప్పి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటే అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి. మనకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ గురించి ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం, ప్రతిరోజు కూడా చర్చిస్తా ఉన్నాం. మరి ఏం జరిగింది? మా వాటా ఎక్కడ పోయింది? ఎవరు తింటా ఉన్నారు? అంటే ఇది ఎవరి రాజ్యం? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రెడ్డిల రాజ్యమా? మనం ఆలోచన చేయాలి. మనమే ఈరోజు అసెంబ్లీలో పోవాలి. మన పిల్లలు, మన చాకలి పిల్లలు, మన మంగళ పిల్లలు, నేను ఇందాక చెప్పిన యాదవులు, ముదిరాజులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా అసెంబ్లీలో పోవాలి, చట్టసభలలో పోవాలి, వాళ్ళు రాజకీయాలు చేయాలి. మరి ఇవాళ మనం తెల్ల చొక్కాలు వేసుకోవద్దట, అధికారం చేయొద్దట, మనం పదవులను అనుభవించొద్దట. అంటే మనం వాళ్ళకు వడ్డీ చాకరీ చేయాలన్నా, వాళ్ళకు బానిసలుగా బ్రతకాలన్నా ఒకసారి బీసీలు ఆలోచించుకోండి. అప్పట్లో జరిగింది. అప్పట్లో కొన్ని రోజుల కిందట బీసీల ప్రజలందరూ కూడా కాస్త బానిసలుగా బతికినాం. ఎందుకంటే మనల్ని ఎక్కడ చంపుతారో, ఎక్కడ కూడుబెట్టరో, ఎక్కడ
ఎక్కడ మనల్ని ఇబ్బందులు పెడతారో అని చెప్పి మన ఆడబిడ్డలను ఎక్కడ కించపరుస్తారో ఎక్కడ అవమానపరుస్తారో అని చెప్పి ఆనాడు బానిసలుగా బతికినాం. కానీ వాళ్ళ పరిస్థితి లేదు, చైతన్యవంతమైంది, స్వాతంత్రం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివిగా ఉన్నారు. కాబట్టి మరి ఓట్లు ఎందుకు 200 300 తీసుకొని వేస్తా ఉన్నారు? ఎందుకు మద్యానికి బానిస అవుతా ఉన్నారు? బీరు బాటిలు బిర్యానీ పొట్లాలు తిని ఏ రకంగా ఓట్లు వేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి వాటా ఇచ్చే వరకు మాత్రం ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. మా వాటా మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి, మా ఆత్మ గౌరవాన్ని సంపుకొని బ్రతికే ప్రయత్నం మాత్రం మేము చేయము. బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వంలో ముందుకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ప్రతిది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని ప్రతి ఒక్క సోదరులు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.